నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. స్పిరిట్ రాబోతుంది, సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అనగానే క్రేజ్ ఇంకా పెరిగిపోయిందని చెప్పుకోవాలి. అలాంటిది మెగాస్టార్ గారు కూడా ఉండబోతున్నారని చెప్పి చాలా కాలంగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అటు ప్రభాస్, ఇటు మెగాస్టార్. సో నిజంగా ఏంటి దీనిపైన కొంత క్లారిటీ అయితే ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ అంటున్నారు. ఏంటి ఆ క్లారిటీ అంటే ఏం చెప్తారు? అంటే ఎప్పటి నుంచో ఈ వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. చిరంజీవి గారు ఉంటున్నారు సందీప్ రెడ్డి వంగ సినిమాలో అనే మాట ఎప్పటి నుంచో ఉంది. పైగా ప్రభాస్కి తండ్రిగా అనే మాట ఒకటి వచ్చింది, లేదా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారనే ఒక మాట వచ్చింది. ఈ రెండింటి మీద నిన్న జిగ్రీస్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఈవెంట్లో సందీప్ రెడ్డి వంక క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో చిరంజీవి గారు ఉండట్లేదు ఈ సినిమాలో అనేది మాత్రం ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఇట్లాంటి రూమర్లకు చెక్ పడినట్టే. ఆయన స్పష్టంగా చెప్పేశారు కాబట్టి ఉంటే ఉంటారని చెప్తారు కదా, ఆయన లేరని చెప్పేశారు. అయితే భవిష్యత్తులో చిరంజీవి గారితో సినిమా ఉంటుందని మాత్రం ఒకటి చెప్పారు. అంటే స్పిరిట్ కాకుండా భవిష్యత్తులో చిరంజీవి గారితో సినిమా చేసే యోచనలో సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారని చెప్పవచ్చు. అంతవరకు క్లారిటీ ఇవ్వచ్చు. అదండి. అయితే ఇదే కాకుండా వాస్తవానికి సందీప్ రెడ్డి వంగకి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఆఫీస్లో కూడా ఒక పాత సినిమాకి సంబంధించిన చిరంజీవి పోస్టర్ మనం చూస్తుంటాం. చాలాసార్లు కూడా ఆ పోస్టర్ దగ్గర ఆయన షూట్ కూడా జరిగింది. అలాంటిది ప్రభాస్ గారు కూడా చాలా ఇష్టం. నిజంగా ఇద్దరు కలిసి సినిమాలో నటించబోతున్నారంటే వాళ్ళు ఏ లెవెల్లో చూడాలో మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు చిరంజీవి గారు లేరంటున్నారు కాబట్టి రాబోతున్నటువంటి రోజుల్లో చిరంజీవి గారితో ఎలాంటి సినిమా తీస్తే బెస్ట్, సందీప్ రెడ్డి వంగ ఎలాంటి సినిమా తీస్తే బెటర్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే చిరంజీవి గారు అంటే మనకు సాధారణంగా పాటలు, ఫైట్స్, ఈ రెండు లేకుండా చిరంజీవి గారి సినిమా అయితే ఉండదు. అది ఎప్పుడు తీసినా ఆ రెండింటికి ప్రయారిటీ ఉంటుంది. ఆ రెండు లేకపోతే ముందు చిరంజీవి గారి ఫ్యాన్స్కి నచ్చదు. ముఖ్యంగా ఏంటంటే సందీప్ రెడ్డి వంగకి కూడా ఇప్పుడు ఒక హీరోని క్యారెక్టరైజేషన్ మీద ఫోకస్ పెడతాడు ఎక్కువ. సందీప్ రెడ్డి వంగ హీరోలు అందరూ కూడా ఒక టైప్ హీరోలు ఉంటారు. మరి ఆ టైప్లోనే చిరంజీవి గారిని చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చిరంజీవి గారు కూడా అప్పట్లో 47 రోజులు బాలచంద్ర గారి సినిమాలో ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో చేసుకున్నారు వచ్చారు. ఒకసారి ఆ తరహా పాత్ర చిరంజీవి గారు చేస్తే, ఇప్పుడు యాంటీ హీరో అంటాం మనం, యాంటీ హీరో తరహా పాత్రకి చిరంజీవి గారు చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ఆ తరహా పాత్రలు రావట్లా. ఎందుకంటే హీరోని చూపించి పూర్తిగా షారుఖ్ ఖాన్ చేసిన మన జవాన్ల పాత్ర కానీ, పఠాన్ కానీ, ఇవన్నీ ఒక టైప్ పాత్రలు. అంత కాకుండా వీళ్ళనే హీరోయిన్గా చూపించుకుంటున్నారు. అది వేరే విషయం. కానీ జనరల్గా యాంటీ హీరోగా చేసుకుంటూ ఒక సినిమా చేస్తే హీరోకి యాక్టింగ్కి స్కోప్ ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ చేస్తే అలాంటి సినిమా చేయడం అనేది చాలా బెటరు. ఇక స్పిరిట్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మరి అంతర్జాతీయ నటులు ఉంటున్నారట. ప్రకాష్ రాజు ఉంటారు, మన ఆర్టిస్టుల పాటు డాన్లీ అని అంతర్జాతీయ నటుడు, అతను తీసుకొచ్చి పెడుతున్నామని చెప్పి వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే ప్రభాస్కి ఈ స్పిరిట్ అనేది ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఇప్పుడు సలార్కి ఎక్కువ క్రేజ్ ఉందా, స్పిరిట్కి ఎక్కువ క్రేజ్ ఉందా, లేకపోతే కలికి 2కి ఎక్కువ క్రేజ్ ఉందంటే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ సినిమాలు వినిపిస్తున్నది ఒక ప్రభాస్ మాత్రమే. ఇంత ఇమేజ్ ఉండి ఇన్ని పెద్ద సినిమాలు వినిపిస్తున్నాయి అంటే ఒక ప్రభాస్ సినిమాలు కానీ చెప్పాల్సి వస్తుంది. మరి ఫౌజీ కానీ అన్ని సినిమా అట్లాంటి సినిమాలే. మరి స్పిరిట్లో ప్రభాస్ని పోలీస్ ఆఫీసర్గా చూపిస్తామంటున్నారు. మరి ఏ తరహా పోలీస్ ఆఫీసరు, రోడ్డుగా ఉంటాడా ఏంటి, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఈ ప్రాజెక్టు, డేట్స్ ఎప్పుడు ఇచ్చారు, ఇవన్నీ ఒక సస్పెన్సే. ఇప్పుడు హీరోలకి ఏంటంటే హీరోలు ఏమో బిజీగా ఉండడం వల్ల డైరెక్టర్లు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. దాంతో ఒక హీరోని నమ్ముకుని ఒక డైరెక్టరు అలాగే ఉండాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ లోపు ఇంకో సినిమా చేసే ఆలోచన కూడా చేయట్లే వాళ్ళు. ఎప్పుడు పిలుపు వస్తుందో, పిలుపు రెడీగా ఉండాలి మనకి, ఆ ప్రాజెక్ట్ని ఇంకా స్క్రిప్ట్ని మెరుగుపరుచుకుందాం అనే దాని మీద ఫోకస్ పెడుతున్నారు తప్పితే వాళ్ళు డీవియేట్ అవ్వట్లా. అది కూడా ఒక విధంగా మంచిదే, ఒకే సినిమా మీద ఫోకస్ పెట్టుకుని ఉండటం బెటరు. కాకపోతే వీళ్ళు అంతకాలం వెయిట్ చేయించడం హీరోలు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కమిటెడ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది చాలా బెటర్ అనిపిస్తుంది. అయితే సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా ఏదైతే ఉంటుందో హీరో క్యారెక్టర్స్, పోలీస్ క్యారెక్టర్స్ మీద చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం చూసుకుంటే సాయి కుమార్కి సంబంధించి అగ్ని అనేటువంటి పాత్ర కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్కి గబ్బర్ సింగ్ కావచ్చు, ఇలా అందరికీ ప్రతి ఒక్క హీరోకి ఒక పోలీస్ క్యారెక్టర్ లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. కానీ ఇప్పటిదాకా మనం చూసుకుంటే ప్రభాస్ గారికి పోలీస్ క్యారెక్టర్ లేదు. ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ వేయబోతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? పోలీస్ పాత్రలని రెక్తికట్టించాలంటే కొంతమంది హీరోలు మాత్రం బ్రహ్మాండం చేస్తారండి. నాకు తెలిసి అంకుశంలో రాజశేఖర్ గారి పాత్ర అద్భుతమైన పాత్ర. ఆ తరహా పోలీస్గా అంత క్లిక్ అయింది. పోలీస్ ఆఫీసర్గా చూడాలంటే రాజశేఖరే అనుకునేంతగా క్లిక్ అయిన పాత్రగా అది చెప్పొచ్చు. తర్వాత ఎస్పీ పరశురామ సినిమాలో చిరంజీవి గారు చేశారు.
ఇలా ప్రతి హీరోలు చేశారు, కానీ చెన్నకేశ్వర రెడ్డిలో బాలకృష్ణ గారు చేశారు. బాలకృష్ణ గారు పోలీస్ పాత్రలో చాలా సినిమాలు ఉండే ఆల్రెడీ. కాబట్టి ప్రభాస్కి ఈ తరహా అంటే ఒడ్డు పొడుగు ఉన్న వ్యక్తి, ఆజానుబాహుడు, ఇలాంటి వ్యక్తికి ఒక కాకి డ్రెస్ వేస్తే ఏ తరహాలో చెలరేగిపోతాడు అనడానికి ఉదాహరణ. ఒకవేళ సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ కూడా అలా ప్లాన్ చేసుకోవడం కూడా మంచిదే అయింది. మొత్తానికైతే అది ఒక ప్రభాస్కి ఒక మంచి పాత్రగా నిలిచిపోతుందని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా స్పిరిట్కి సంబంధించి అయితే కొత్త అంశాలు సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పారు. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. నమస్తే అండి.